అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మైండ్ టెక్నిక్స్ గురించి చూద్దాం. ముఖ్యంగా మనం ఎప్పుడు 2 స్టేట్స్లో ఉంటాం. ఒకటి పాజిటివ్ స్టేట్, రెండోది నెగిటివ్ స్టేట్. మన ఫీలింగ్స్ని బట్టి మన స్టేట్ ఉంటుంది. నెగిటివ్ స్టేట్ అంటే సాడ్ కానీ, యాంగర్ కానీ అలాంటివి వచ్చినప్పుడు మనం నెగిటివ్ స్టేట్లోకి వెళ్తూ ఉంటాం. పాజిటివ్ స్టేట్ అంటే హ్యాపీనెస్, జాయ్, గ్రాటిట్యూడ్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం పాజిటివ్ స్టేట్లో ఉంటాము. మనం ఎప్పుడు పాజిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మనకి ఏదైనా ఇష్యూ ఎదురైనప్పుడు మనం సాడ్నెస్లోకి, యాంగర్లోకి వెళ్తూ ఉంటాం. దానివల్ల నెగిటివ్ స్టేట్, నెగిటివ్ ఫీలింగ్స్ అనేది వస్తాయి. మనం అవేర్నెస్తో వీటిని గురించి తెలుసుకుని మనం పాజిటివ్ వైపుకి మనల్ని మనం మార్చుకోవాలి. అలా మన బ్రెయిన్కి మనం ట్రైన్ చేయాలి. ఇది ఏ విధంగా అంటే, మనం ఎప్పుడైనా నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు బాడీ బెండ్ అవుతుంది, కిందకి చూస్తూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడేటప్పుడు కూడా ఎదుటివారి కళ్ళల్లోకి చూసి మాట్లాడరు. మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోగానే మన బ్రీతింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు మనం బ్రీతింగ్ని నార్మల్గా చేసుకోవాలి. నెమ్మదిగా బ్రీతింగ్ తీసుకోవడం వదలటం ద్వారా కొంచెం స్టెబిలిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం స్ట్రైట్గా నిలబడడం, ఎదుటి వ్యక్తుల కళ్ళల్లోకి చూసి మాట్లాడడం, మంచిగా పాజిటివ్గా మనకి నచ్చినట్టు మ్యూజిక్ వినడం, ఏదైనా నచ్చిన పని చేయడం ద్వారా మనం పాజిటివ్ స్టేట్లోకి రాగలుగుతాం. ముందు ఈ టెక్నిక్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.